ఇవాల్టి కథలో ఒక ఇంటి కోడలు గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామి, నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబాన్ని, వృద్ధులైన అత్తమామల్ని, ఆడపడుచుల్ని అందరినీ చూసేది నేనే. పండగని, పూజలని, శుభకార్యాలని ఏం చేసినా ముందుండి కష్టపడేది నేనే. అయినా నా తోడి కోడలికి ఇచ్చే గౌరవం నాకు లభించడం లేదు. నేను 99 మంచి చేసి ఒక్కటి వదిలేసినా తప్పుపడతారు. తను 99 వదిలేసి ఒక్కటి మంచి చేసినా మెచ్చుకుంటారు. ఇదెక్కడి న్యాయం గురూజీ అని అంటుంది. అప్పుడు ఆ గురువుగారు, అమ్మా, నీకొక కథ చెబుతాను విను. ఒక రాజ్యంలో ఒక రాజుగారి దగ్గర నకిలీ వజ్రాలు, అసలైన వజ్రాలు కలిసిపోతాయి. చూడడానికి ఒకేలాగా ఉండి వేరు చేయడానికి చాలా కష్టంగా అయ్యింది. రాజ్యంలో చాటింపు వేసి ఈ రెండిటిని వేరు చేసిన వారికి అడిగినంత పారితోషికం లభిస్తుందని చెప్పాడు. ఎంతో మంది తెలివైన వాళ్ళు వచ్చారు, చేయలేకపోయారు. కాని ఒక గుడ్డివాడు వచ్చి, నేను చేస్తాను రాజు అంటే నివ్వరపోయి ఆ వజ్రాల సంచి ఇచ్చాడు. అతను తీసుకెళ్లి కాసేపటికి రెండిటిని వేరు చేసి తీసుకొచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి, ఇంతమందికి సాధ్యపడింది కళ్ళు లేని నీకు ఎలా సాధ్యపడింది అని అడిగితే, అప్పుడు అతను, హే రాజా, ఈ వజ్రాలన్నీ ఎండలో ఎండబెట్టాను, మంటల్లో కాల్చాను, రాయితో కొట్టాను. ఏ వజ్రాలైతే ఎర్ర ఎండని, మంట వేడిని, దెబ్బల్ని తట్టుకుని దృఢంగా నిలిచాయో అవే నిజమైనవిగా, కాసింత ఎండకు మాడి మంటల్లో కరిగి చిన్న దెబ్బకు కూడా పగిలిపోయేవి నకిలీవిగా అని అర్థమైపోయింది అని చెప్పాడు. అమ్మా, ఇప్పుడు నీ జీవితంలో కూడా గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ చూపిస్తూ ఓర్పుతో ఎంతో సహనంగా నిలబడే నీలాంటి వాళ్ళేనమ్మా నిజమైన వజ్రాలు. కావాలని చూడొద్దని కళ్ళు మూసుకున్న వాళ్ళకు కనిపించదేమో కాని నీ విలువ కొన్ని తరాలు చర్చించుకుంటారమ్మా. నీ త్యాగం ఊరికే పోదు, ఓపికతో ఉండు అని అంటాడు. మీరేమంటారు? అలాంటి ఒక వజ్రానికి ఈ కథను పంపించండి.